సరే, అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఐపీ పెట్టాలనుకుంటారు. అసలు ఐపీ అంటే ఏంటి? ఐపీ పెట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐపీ అన్నది అనాదిగా చాలామంది దాన్ని మిస్యూజ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ థింగ్, ఐపీ అంటే దాన్ని ఇన్సాల్వెన్సీ పెటిషన్ అంటారమ్మా. ఎప్పుడైతే ఒక మనిషి అప్పులు ఊబులో చిక్కుకుపోతాడో, ఇంకా నేను రూపాయి కూడా కట్టలేను, చావే సడన్యం అనుకుంటాడో, అప్పు చేసినంత మాత్రాన చచ్చిపోమని ఎవరు చెప్పరు. మన రాజ్యాంగం మనకి బతికే హక్కు ఇస్తుంది. ఎంతో సీరియస్ కేసెస్ చేస్తే కానీ ఉరి శిక్షకి వెళ్ళరు. క్యాపిటల్ పనిష్మెంట్ కూడా అంత ఈజీగా పడదు మన భారతదేశంలో. ఎంతో అంత సీరియస్ రేప్ కేసులు, మర్డర్ కేసులు ఇట్లాంటివి చేస్తేనే ఉరి శిక్ష, డెత్ పెనాల్టీ పడుతుంది. అయితే ఈ అప్పు చేసి జనాలు చాలామంది డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంటారు. కాబట్టి దీనికి చట్టం ఏం తెచ్చింది, ఇన్సాల్వెన్సీ పెటిషన్ అని మీరు వేసుకోండి. ఇంకా నేను అయిపోయాను, ఇంకా నేను మొత్తం దివాలా అయిపోయి, ఇంకా నేను మొత్తం ఏం కట్టలేను, ఒక రూపాయి కూడా, నా ఆస్తులు జీరో అయిపోయినాయి, నాకు అప్పులే ఉన్నాయి, ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు అని ఇన్సాల్వెన్సీ పిటిషన్ కోర్టులో వేసుకొని మీకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, బ్యాంక్ అకౌంట్లు, మీకు ఏమేమి అమ్మేసుకున్నారు, మీరు ఎట్లా లాస్ అయ్యారు, ఇవన్నీ రాసి పెడితే కనుక మీరు ఇంకా ఐపీ పెట్టేసినట్టు అనమాట. ఐపీ పెట్టేసిన తర్వాత ఇంక మీ దగ్గర నుంచి ఎవరు ఏమీ డబ్బులు కలెక్ట్ చేసుకుంటానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులే ఉండవు కాబట్టి.